నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వైభవంగా శ్రీవారి పుష్పయాగం, వివిధ రకాల పుష్పాలతో పూజలందుకున్న మలయప్ప స్వామి। ఒక్కరోజు పర్యటనార్థం జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కిరణ్ కుమార్ రెడ్డి। వైఎస్ఆర్ది రామరాజ్యం కాదు, రావణ రాజ్యం, జాతి పితకు కూడా లేని విగ్రహాలు వైఎస్ఆర్కు అవసరమా? సుస్థిర పాలన, శాంతి భద్రతల పరిరక్షణ టీడీపీకే సాధ్యం। జన చైతన్య యాత్రలో వర్ల రామయ్య। భక్తి విన్యాసాలు చాలు, జోడించిన చేతులు బిగించక ముందే కళ్ళు తెరవండి, కార్మిక సమస్యలను పరిష్కరించండి। టీటీడీ చైర్మన్ కు, యాజమాన్యానికి టీటీడీ కార్మికుల ఐక్య పోరాట కమిటీ హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। నిత్య కళ్యాణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు। పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని ఆలయంలో గురువారం పుష్పయాగం సాంప్రదాయబద్ధంగా సాగింది। ముందుగా తిరుమలలోని ఉద్యానవనంలో 18 జాతులకు చెందిన 7 టన్నుల పువ్వులను ఉంచి ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం పువ్వులను ఉద్యానవనం నుండి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు। మూల విరాట్ ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం పుష్పాలను కళ్యాణ మండపానికి తీసుకుని ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేశారు। వేద మంత్రాల నడుమ విశేష భక్తజన గోవింద నామ స్మరణల మధ్య కళ్యాణ మండపంలో పుష్పయాగాన్ని నిర్వహించారు। పుష్పయాగం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు। గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి ఆలయం పుష్పయాగం సందర్భంగా ముస్తాబు కావడం విశేషం। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు। జాతిపిత మహాత్మా గాంధీకి కూడా లేనన్ని విగ్రహాలు అవినీతి సామ్రాట్ అయిన దివంగత రాజశేఖర రెడ్డికి ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు। గురువారం స్థానిక యాదవ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజీ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వర్ల రామయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ది రామరాజ్యం కాదని రావణ రాజ్యమని ఆరోపించారు। ప్రజలు ట్యాక్సుల రూపంలో చెల్లిస్తే వైఎస్ఆర్ వాటిని లంచాల రూపంలో కోట్లాది రూపాయలు జగన్కు దోచిపెట్టారని ఆరోపించారు। ఓదార్పు యాత్ర పేరుతో జగన్ ఊరూరా తిరుగుతూ తన తండ్రిని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శించారు। ప్రభుత్వ అసమర్థత వల్లే జగన్ రాష్ట్రంలో వేల కొద్ది వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు। రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని, సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు। ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఉద్యోగులకు జీతాలను చెల్లించే పరిస్థితి లేదన్నారు। వైఎస్ఆర్ సీఎం కాకపోయి ఉంటే గాలి జనార్దన్ రెడ్డికి బంగారు కుర్చీ వచ్చేదా అంటూ ప్రశ్నించారు। బాబు అవినీతిపరుడని, జగన్ గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు। ఎందుకు ఈ రోజున జన చైతన్య యాత్రలు చేయవలసిన అవసరం ఉంది? రాష్ట్రంలో ఉన్న 294 నియోజకవర్గాల్లో కూడా జన చైతన్య యాత్రలు చేస్తూ ఉన్నారు। ఎందుకు చైతన్యం చేయాలి? జనాన్ని చైతన్యం చేయవలసిన అవసరం ఏమొచ్చిందని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది। అభివృద్ధి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు రీతిగా ఉంది। సంక్షేమ పథకాలు పూర్తిగా అటకెక్కి కూర్చున్నాయి। రైతులు అల్లలాడిపోతున్నారు। రాష్ట్రంలో చాలా వరకు కరువు పీడిత ప్రాంతంగా ఈ రోజున పరిగణించబడింది। 458 మండలాలు ఈ రాష్ట్రంలో కరువుతో అల్లలాడుతున్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్న ప్రకటించవలసిన దుర్భర పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది। అనంతరం జిల్లా అధ్యక్షుడు మహదేవ నాయుడు మాట్లాడుతూ నిత్యావసర ధరలను నియంత్రించలేకే కిరణ్ రూపాయికే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు। రాష్ట్రంలో అవినీతి రాజ్యం మేలుతోందని ధ్వజమెత్తారు। టీడీపీ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు। కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం పథకాలను ప్రవేశపెడుతున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని విమర్శించారు। జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటే జిల్లావాసి అయిన కిరణ్ కుమార్ రెడ్డి పరిష్కార చర్యలను చేపట్టకపోవడం బాధాకరమన్నారు।
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ టీడీపీ ప్రజల పక్షాన నిలుస్తోందన్నారు. ఆ రోజు అభివృద్ధి అంటూ జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలోనే దీపం పథకం కింద మహిళలకు కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, ఆ రోజు ఇండ్లలో ఉండిన మహిళలను వెలికి తీసుకొచ్చి డోక్రా మహిళలు అనే సంఘాలు ఏర్పరిచి కొన్ని వేల రూపాయలు వాళ్లకు లోన్ల రూపంలో ఇచ్చి మహిళలను అభివృద్ధి కోసం కష్టపడింది ఒక చంద్రబాబు నాయుడే. ఈ రోజు రైతులు పండించిన పంటలకు ఎక్కడ ధరలు లేరు. వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండి కూడా కరువు మండలాలు ముందు 13 చేస్తే మళ్ళీ అందరూ అల్లరి చేసి పేపర్లకు వస్తే మళ్ళీ 36 మండలాలను నీపోతు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీకు తెలీదా, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా కరువు కాటకాలతో నీళ్లు లేక, వేసిన పంటను కూడా పండించుకోలేక, పండిన పంటలు ధరలు లేక రైతులు ఉంటే ఈ రోజు ఏదైనా అవగాహన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉంటే ముందే ప్రకటించేవాళ్ళు. అవగాహన లేదు కాబట్టి ఈ రోజు కరువు మండలాలు కూడా సక్కరగా ఈ రోజు మీకు ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందో ఒకసారి ఆలోచించాల్సింది కూడా కోరుకుంటున్నాం. ఆ తర్వాత బీజీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. 9 ఏళ్ల టీడీపీ పాలనలో తిరుపతి ప్రజల దాహార్తిని తీర్చడానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం 60 రోజుల్లో తెలుగుగంగ నీటిని అందుబాటులోకి తీసుకొచ్చారని, టీటీడీ నిధులతో నగరంలో అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లను వేయడం జరిగిందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నరసింహ యాదవ్, మస్తాన్ నాయుడు, మందలపు మోహన్ రావు, ఆర్సీ మునికృష్ణ, పుష్పావతి, ఆనందబాబు యాదవ్, రామారావు, కేశవల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం పోలీసు సబ్ కంట్రోల్ సిస్టమ్ను లాంఛనంగా ప్రారంభించారు. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం కూడలిలో అలిపిరి పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీస్ సబ్ కంట్రోల్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపూర్ రేంజ్ ఐజీ గోవింద్ సింగ్ హాజరై ప్రారంభించారు. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసి ప్రజలకు రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో సబ్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, మాజీ సర్పంచ్ అన్నా రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దుర్మార్గపు ఆలోచనలతో మఠాలపై, పీఠాలపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించడం దారుణమని విశాఖ శారద పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుమలలోని శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ అధికారులు అన్య మతస్థుల ప్రలోభాలకు లొంగి హిందూ ధర్మ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భక్తుల విరాళాలతో మఠాలను నిర్మిస్తే అందులో 30% గదులను టీటీడీకి కేటాయించాలని కోరడం సరైంది కాదన్నారు. ధర్మ ప్రచారం పేరుతో టీటీడీ అధికారులు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, హిందూ ధర్మాభివృద్ధికి కృషి చేస్తున్న మఠాలను, పీఠాలను వేధింపులకు గురిచేస్తూ మానసిక క్షోభ పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ వ్యవస్థ ద్వారా జీతభత్యాలను పొందుతూ హిందూ వ్యవస్థను ఓ పథకం ప్రకారం నాశనం చేయడానికి ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఒక్కొక్కరు వచ్చినప్పుడల్లా ఒక్కో ఆలోచన చేయడం టీటీడీలో ఆనవాయితీగా మారిందన్నారు. పీఠాధిపతులను, మఠాధిపతులను, ఆగమ పండితులను, స్థపతులను, ఆధ్యాత్మిక వ్యవస్థను సంప్రదించకుండా వారికి తోచినట్లు లౌకిక పరిపాలన చేయడం, పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అధికారుల నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకనైనా అధికారులు వారి తీరును మార్చుకోకుంటే వారిపై ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. భక్తులిచ్చిన డబ్బులతో, వారి ధనంతో మఠాల నిర్మాణం జరుగుతాయి. ఇక్కడ 30 గదులు కట్టారంటే 30 గదులకి 30 మంది భక్తులు వారి వారి సంపాదనతో, కష్టార్జితంతో, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మఠం నిర్మాణం చేస్తాము. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. అలాంటి వాళ్ళు భక్తుల కోసం ఈ మఠాన్ని నిర్మాణం చేస్తే ఆ భక్తులకు ఇచ్చే వాటిని మాకివ్వండి, 30% ఇవ్వండి అని వేధించడం, ఆ రకంగానే మీరు కబ్జా చేసి కట్టారని చెప్పి అబద్ధాలాడి టీటీడీ వాళ్ళు లెటర్స్ పంపించడం, ఇదంతా చాలా దారుణమైన చర్య. ఒకరోజు పర్యటనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం 9:15 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి బయలుదేరి 10:15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి బస్సులో బయలుదేరి 10:45 తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని 12 గంటలకు బయలుదేరి మహతి ఆడిటోరియంలో జరిగే మీ సేవా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియం చేరుకుని హెలికాప్టర్లో శ్రీ సిటీ చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీ సిటీ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 4:50 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో 5 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు సీఎం షెడ్యూల్ గురించి వివరించారు.
రూపాయికి కిలో బియ్యం పథకము ఆగదు, రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఆగదు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కిరణ్ సర్కార్పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. గురువారం స్థానిక బైరాగపేటలోని గంధమనేని శివయ్య భవన్లో జరిగిన సిపిఐ ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హాజరై ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు విచ్చేస్తుంటారని, వారి పట్ల ఆటో డ్రైవర్లు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి యాత్రికుల ప్రయాణికుల మన్నన పొందాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ పోరాటాల్లో కార్మికులు శ్రామికులు ఎక్కువ శాతం మంది వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర రాజకీయాల గురించి నారాయణ మాట్లాడుతూ 2-3 రోజుల్లో జగన్ సిబిఐ విచారణకు వెళ్లనున్నారని, విచారణ అనంతరం తిరిగి వస్తారనే నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ అవినీతి పరులు ప్రస్తుతం జైలు బాట పట్టారని ఎద్దేవా చేశారు. రాజకీయ అవినీతి పరుల్ని జైల్లో పెడితే సరిపోదని, వారి ఆస్తులను జప్తు చేసి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ లాంటి బలహీనమైన ప్రధాని ఇంతవరకు చూడలేదని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పతాకావిష్కరణ చేయలేక పారిపోయిన మంత్రులు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారని ప్రశ్నించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన చేసే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఇంకెన్నాళ్ళలో కొనసాగదని జోస్యం చెప్పారు. బ్యాంకుల నుండి రుణాలు పొందిన నల్లదొరల నుండి ప్రభుత్వం రుణాలను వసూలు చేయాలని, చేత కాకుంటే సిపిఐ వారి ముక్కు పిండి వసూళ్లు చేయించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు హరినాథ్ రెడ్డి, పెంచులయ్య, రామానాయుడు, రాధాకృష్ణ, మురళి, మణి, కోట పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. దాదాపు 700 మంది పెద్ద పెద్ద పేర్లు బ్లాక్ మనీ ఉండేవాళ్ళు, వాళ్ళ లిస్ట్ అంతా ప్రభుత్వం ఉంటే కూడా ప్రభుత్వం ఆ లిస్ట్ బయటపెట్టడానికి నిరాకరిస్తూ ఉంది. అంటే వాళ్ళని జైల్లో పెట్టాలి. గాలి ప్రణబ్ ముఖర్జీ దగ్గర ఉంటే, మన్మోహన్ సింగ్ దగ్గర ఉంటే ఆ లిస్ట్ బయట పెట్టి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళు జైల్లో పెడితే మన ప్రజానికానికి ఉపయోగపడేటువంటి సమస్య వస్తుంది. ఎందుకు పట్టలేదు అంటే బ్లాక్ మనీ ఉండేవాళ్ళని, దొంగడప్పులు ఉండేవాళ్ళని, ప్రజలు మోసం చేసేవాళ్ళని, బ్యాంకులు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం ఉందా, లేదా వాళ్ళ అక్రమాలని అరికట్టి ఆ ఆస్తులను స్వాధీనం చేసి సామాన్య కార్మిక వర్గానికి ఉపయోగపడేటువంటి విధానాన్ని అమలుపరచడం సాధ్యమవుతుందంటే సాధ్యపడే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని వెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెస్ట్ సిఐ అంజు యాదవ్ పేర్కొన్నారు. స్థానిక గాంధీ రోడ్డు 4 కాళ్ల మండపం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చిత్తూరుకు చెందిన 20 సంవత్సరాల సుబ్రహ్మణ్యం అనే యువకుడిని స్థానికుల సమాచారం మేరకు తమ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారని సిఐ చెప్పారు. అతన్ని పూర్తి స్థాయిలో విచారించి తదుపరి చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. సుబ్రహ్మణ్యం అని చెప్పి చిత్తూరు నుండి వచ్చానని చెప్తున్నాడు. కానీ తను గాంధీ రోడ్డు 4 కాళ్ల మండపం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అక్కడున్న పబ్లిక్ ఫోన్ చేశారు. సో మా వాళ్ళని పిలిపించాము న్యూస్ స్టేషన్కి. విచారించిన తర్వాత ఇతని పైన ఏదైనా అనుమానాస్పదంగా ఉండి ఉంటే తనపైన కేసు కట్టే యాక్షన్ తీసుకుంటాం. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు భక్తి విన్యాసాలు పక్కన పెట్టి కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సిపిఎం నాయకులు కందారపు మురళి సూచించారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ బోర్డు యాజమాన్యం మానవత్వాన్ని విస్మరించి దయనీయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అటవీశాఖ కాంట్రాక్టు కార్మికులు పొట్ట చేత పట్టుకుని 60 రోజులుగా రోడ్లపై అగచాట్లు పడుతుంటే టీటీడీ బోర్డు కానీ యాజమాన్యం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా సమస్యను గాలికి వదిలివేయడం సిగ్గుచేటన్నారు. 3 బోర్డులు తీర్మానం చేసినా నిర్ణయాలను ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. కొత్తగా వచ్చిన చైర్మన్ ఏదో చేస్తారనుకుంటే ఆయన ఇప్పటికీ భక్తిలో మునుగుతూ విన్యాసాలు చేసుకుంటున్నారే తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చైర్మన్ ఉన్నతాధికారులు స్పందించి తిరుమల నిర్వాసితులు, వెండర్లు, పురాణ పండితులు, అటవీశాఖ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీ జరిగే పాలక మండలి సమావేశంలో కార్మికుల న్యాయమైన డిమాండ్లను చర్చించి ఓ నిర్ణయానికి రాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, చేతులు జోడించిన కార్మికులే పిడికిలు బిగించే పరిస్థితికి తీసుకురావద్దని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో చెల్లా వెంకటయ్య, లక్ష్మి, సురేష్, తిరుమల నిర్వాసితులు, వెండర్లు, కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కనుమూరి బాపిరాజు చైర్మన్గా వచ్చిన తర్వాత ఆయన చాలా హామీలు ఇచ్చేస్తున్నారు, అన్నీ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తిరుపతి టౌన్ని సుందర నగరంగా భక్తులకి అందరికీ అద్భుతమైనటువంటి
ఒక వైకుంఠాన్ని ఇక్కడే చూపిస్తామన్నట్టుగా చెప్తా ఉన్నారు. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేస్తాము, శ్రీనివాసంలో టూరిజం వాళ్ళు ఉంటే వాళ్ళని పంపించేస్తాము, రుయా హాస్పిటల్ సమస్యలు పరిష్కారం చేస్తాము, మెటర్నిటీ హాస్పిటల్ సమస్యలు పరిష్కారం చేస్తాము, తిరుపతి ప్రజలకు అందరికీ వైకుంఠాన్ని నేరుగా చూపిస్తామని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నాడు. సంతోషం, మేమేమి కాదని చెప్పడం లేదు. ఈ మీడియా పిచ్చి కొంచెం తగ్గించుకోండి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు మీకు కనీసమైనటువంటి మానవత్వం ఉంటే, మానవ విలువలు ఉంటే, నువ్వు ఒక మనిషి అనంటే భక్తి చాటున నాటకాలు ఆడద్దు. టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా 60 రోజుల నుంచి దీక్షలు చేస్తా ఉంటే పేద కార్మికులు, అటవీ కార్మికులు, తిండి లేనటువంటి వాళ్ళు, పక్క చిక్కిపోయినటువంటి వాళ్ళు, ఈరోజు అన్నం లేక ఆకలి తప్పులతో అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళు, సన్న మనుషులు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు దీక్షలు చేస్తా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా కూడా నువ్వు చైర్మన్ గా ఈ రోజు దాకా వాళ్ళని కనీసం పిలిపించి మాట్లాడడానికి చేతకాలేదు నీకు. బస్సు కండిషన్లో ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని, ఆ దిశగా మెకానికులు పనిచేయాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యచంద్రరావు సూచించారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లోని సమావేశ మందిరంలో ఇటీవల నూతనంగా ఎంపికైన మెకానికులకు వాహన కండిషన్పై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథులుగా ఆర్టీసీ ఈడీ సూర్యచంద్రరావు, ఇన్ఛార్జ్ ఆర్ఎం గోపీనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ బస్సు కండిషన్లో ఉన్నప్పుడే సురక్షితంగా ప్రయాణించగలమని తెలిపారు. వాహనం నడిపే ముందు బస్సులో ఏమైనా సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయా అనేదాన్ని మెకానికులు ముందుగానే గుర్తించి బాగు చేయాలని సూచించారు. సంస్థకు ఆర్థిక మార్గదర్శకులు ప్రయాణికులేనని, వారికి మెరుగైన సేవలు అందించడమే సిబ్బంది ముఖ్య లక్ష్యమని సూచించారు. బస్సుల కండిషన్పై పర్యవేక్షణ లోపిస్తే ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని, ప్రమాదాల నివారణ మెకానికులకు బాధ్యతేనని అన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో WM జగదీష్, డిప్యూటీ CTM చెంగల్రెడ్డి, టాటా మోటార్స్ కంపెనీ ఇంజనీర్ విజయ్ కుమార్ మెకానికులు పాల్గొన్నారు. వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలు, ఆత్మహత్యల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని PCC సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన 9 సంవత్సరాల పాలనలో రైతులకు చేసిందేమీ లేదని, కరువు కాటకాల్లో విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని రైతులపై పోలీసులచే దాడులు చేయించి జైళ్లకు పంపిన బాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2 ఎకరాల భూమితో 2,000 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించవచ్చో ఆ ఫార్ములాను రైతులకు చెబితే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చునని పేర్కొన్నారు. సీఎం కిరణ్ దూకుడికి బాబు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. ఆయన తన కేడర్ను మర్చి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి రైతు పోరు బాట పేరుతో పాదయాత్ర చేస్తూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడిని విమర్శించిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు DMC భాస్కర్, వెంకటేష్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఇక భవిష్యత్తులో ఇప్పటికే 6 సంవత్సరాలు మనకు పదవి లేకుండా పోయింది. మన కార్యకర్తలందరూ కూడా గోపీల్లాగా తయారయ్యారు. గోడ మీద పిల్లుల్లాగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేజారిపోతా ఉన్నారు. వాళ్ళని కాపాడుకునేందుకే ఈరోజు మీరు వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే మీరు పాదయాత్రలు చేస్తున్నారే తప్ప రైతుల ఆత్మస్థైర్యాన్ని నింపేదానికి కాదనేది సుస్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నామని నిర్వాహకులు ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ సంఘం అధ్యక్షులు మోహన్ బాబు మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ స్థానిక రాజీవ్ సమావేశ మందిరంలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించనున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జూనియర్ విభాగంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు, సీనియర్ విభాగంలో 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్వి హైస్కూల్ 1980-81 సంవత్సర పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు గురువారెడ్డి, చిట్టిబాబు, రవిచంద్ర, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రేమోన్మాదులను కఠినంగా శిక్షించి విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. పిచ్చు మీరుతున్న ప్రేమోన్మాదుల ఆగడాలను వ్యతిరేకిస్తూ జీవీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాలాజీ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఆర్ కూడలికి చేరుకున్నారు. కూడలిలో మానవ హారాన్ని ఏర్పాటు చేసి ప్రేమోన్మాదుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ యువతులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి స్వేచ్ఛ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో సెల్ ఫోన్లను అనుమతించకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు నిబంధనలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కళాశాల కరెస్పాండెంట్ వెంకట్రవి, జీవీఎస్ నాయకులు అమర్, ప్రసాద్, అశోక్, మల్లి, శ్రీరాములు, విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరి విద్యార్థినులకి మహిళలకి ఇవాళ రక్షణ లేకుండా పోతా ఉంది. అందుకని ఇవాళ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకి ఈ రాష్ట్రంలో రోజు ఏదో ఒక మూలన ఇవాళ రోజు అత్యాచారాలు, దారుణాలు, చంపడాలు ఇవాళ వాళ్ళకు రక్షణ లేకుండా చేయడం జరుగుతూ ఉంది. అందుకే రేపు జరగబోయేటువంటి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో, అసెంబ్లీలో జరగబోయేటువంటి శీతాకాల సమావేశాల్లో మహిళల యొక్క రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఇవాళ గిరిజన విద్యార్థి సమాఖ్య ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2621 రూపాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,030 రూపాయలు. వెండి 1 కేజీ ధర 56,155 రూపాయలు. వెండి 1 గ్రామ్ ధర 60 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీవారి పుష్పయాగం, వివిధ రకాల పుష్పాలతో పూజలందుకున్న మలయప్ప స్వామి. ఒక్కరోజు పర్యటనార్థం జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కిరణ్ కుమార్ రెడ్డి. వైఎస్ఆర్ది రామరాజ్యం కాదు, రావణ రాజ్యం. జాతి పితకు కూడా లేని విగ్రహాలు వైఎస్ఆర్కు అవసరమా? సుస్థిర పాలన, శాంతి భద్రతల పరిరక్షణ టీడీపీకే సాధ్యం. జన చైతన్య యాత్రలో వర్ల రామయ్య. భక్తి విన్యాసాలు చాలు, జోడించిన చేతులు బిగించక ముందే కళ్ళు తెరవండి. కార్మిక సమస్యలను పరిష్కరించండి. టీటీడీ చైర్మన్కు, యాజమాన్యానికి టీటీడీ కార్మికుల ఐక్య పోరాట కమిటీ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.